Hi friends, this is Apazi Agiri. Welcome back to Telugu Icon channel. Dear friends, Andhra Pradesh రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అవనిగడ్డలో చాలామంది విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు చేయడానికి వారు సిద్ధమైనట్లు మనకి ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడే మనకి దీని మీద ఒక ఫ్లాష్ న్యూస్ కనబడుతూ ఉంది. నారా లోకేష్ గారిని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ అయిన షేక్ సిద్దిక్ గారు వాట్సాప్లో చాట్ చేయడం జరిగింది లోకేష్ గారితో. అన్న డిఎస్సి నోటిఫికేషన్ మీద విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని సిద్దిక్ గారు అడగడంతో డిఎస్సి విల్ బి గివెన్ ఆఫ్టర్ ఏబిసిడి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ అని చెప్పారు. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని అంటున్నారు అని సిద్దిక్ గారు అడగగా ఫిబ్ ఎండ్లో అని అతను రిప్లై చేయడం జరిగింది. క్యాలెండర్ అన్న అని అడిగితే ఫోకస్డ్ ఆన్ డిఎస్సి క్యాలెండర్ విల్ టేక్ టైమ్ టు కలెక్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని షేక్ సిద్దిక్ గారు మనకి ఆ స్క్రీన్ షాట్ని మనకి పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను క్లియర్గా తన వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ని కూడా తిరిగి మనకి వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఫిబ్ ఎండ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని నారా లోకేష్ గారు ఇప్పుడే మెసేజ్ చేశారు. నమ్మకం ఉన్న వాళ్ళు చదువుకోండి అంటూ షేక్ సిద్దిక్ గారు మనకి వాట్సాప్ చేయడం జరిగింది. డిఫరెన్స్ చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక ప్రధాన ఆటంకం ఎస్సీ వర్గీకరణ విషయం మనందరికీ తెలుసు. అయినా సరే నోటిఫికేషన్ మీద క్లారిటీ కావాలి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఈ ఆందోళనలో అర్థం లేదు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యి గవర్నమెంట్ లేట్ చేసినట్లయితే మనం ప్రభుత్వాన్ని నిందించవచ్చు, ప్రభుత్వాన్ని అడగవచ్చు. కానీ ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తి కాలేదు, ఎండింగ్ వచ్చింది, అయితే టైం కావాలి అని ఈ కమిటీ ప్రభుత్వాన్ని అడిగింది అంటూ మనకి ఈ మధ్యకాలంలో పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వం ఇంకా అంగీకరణ తెలపలేదు. యాక్చువల్గా టైం కంప్లీట్ అయింది కాబట్టి వారు 45 డేస్ అంటే నా గవర్నమెంట్ 1 మంత్ కన్నా ఎక్కువ టైం ఇవ్వదు. యాక్చువల్గా జనవరి 15కి టైం కంప్లీట్ అయ్యింది ఎస్సీ వర్గీకరణ కమిటీకి. అయితే 30 డేస్ ఆర్ 45 డేస్ అడిగారు. అంటే 45 డేస్ టైం ఇచ్చినా సరే ఫిబ్ ఎండ్ కల్లా కంప్లీట్ చేసి ఇవ్వాలి గవర్నమెంట్కి. ఎందుకంటే జనవరి 15th నుంచి ఫిబ్ 28th కల్లా కంప్లీట్ చేయాలి. సో గవర్నమెంట్ అందుకే ఫిబ్ ఎండ్లో ఇస్తామన్నారు. ఫిబ్ ఎండ్లో 100% వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ నోటిఫికేషన్ తీసుకుంది. జూన్లో అడుగు పెడితే 1 year కంప్లీట్ చేసుకోబోతుంది. ఆ టైం కల్లా పోస్టింగ్స్ ఇవ్వాలనే కృత నిశ్చయితం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం ఎక్కడ మనం చూడలేదు. అతను ప్రతి సందర్భంలో కూడా స్కూల్ రీఓపెనింగ్ టైంకి జాయినింగ్స్ అనేది ఇస్తాము, డిఎస్సి పోస్టింగ్స్ అవి ఇస్తామని ప్రత్యక్షంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం. మనం ఆ వీడియో కూడా మీకు చేశాను నేను. అయితే లోకేష్ గారు అయితే ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి పదే చెప్తున్నా సరే మనం ఈ విధంగా గవర్నమెంట్ ఏదో కావాలని చేస్తుంది అనేది మనం నిందించడం ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంది. దీని మీద మీరు పలు రకాలుగా స్పందించవచ్చు. అయితే నిజమే, చాలామందికి కాలయాపన జరుగుతూ ఉంది. ఎందుకంటే టైం కూడా వృధా అవుతూ ఉంది. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ రాకపోవడం, దానికి ప్రిపరేషన్ మీరు అవుతూ ఉండడం, మరి కాలయాపన జరుగుతూ ఉంది అన్నట్టు అందరూ కూడా బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇవ్వడానికి పొరపాటున నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా వెంటనే కోర్టులో కేసు ఫైల్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఆ విధంగా కోర్టులోకి కేసు ఫైల్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అనేది కష్టం అవుతుంది. సో కాబట్టి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి సజావుగా కంప్లీట్ చేసి పోస్టింగ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రకటన కూడా చేశారు గతంలో. దానికి అనుగుణంగానే ఎటువంటి 94 డిఎస్సి గురించి ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్లో ఎటువంటి అవకతవకలు జరిగాయి, అంటే ఎటువంటి కేసెస్ ఫైల్ అయ్యాయి, అటువంటివి ఇప్పుడు జరగకుండా ఉండే విధంగా నోటిఫికేషన్ రెడీ చేయమని విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. విద్యాశాఖ వారిని ఆదేశాలు జారీ చేశారు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. మరి కాబట్టి మనం ఒకటే చూడాలి. ప్రభుత్వం ఇంకొక విషయం కూడా అనౌన్స్ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ ఇస్తే మీకు ఏప్రిల్ 15th ఎగ్జామ్ జరిగిపోతుంది. సో ఏమాత్రం లేట్ అయినా
మీకు ఫిబ్రవరి ఎండింగ్లో అన్నారు, మార్చ్ ఫస్ట్ వీక్లో ఇచ్చిన ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. మేలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకొని జూన్లో పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ప్రభుత్వంకు ఉంది. ప్రభుత్వం జూన్ అనేది డెడ్ లైన్ పెట్టుకుంది కాబట్టి జూన్ లోపు ఎప్పుడైనా 45 డేస్ లోపు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి అందరూ కూడా మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. చాలామంది ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మాత్రం కొంచెం టైం అనేది సరిపోదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ ఎంత బాగా చేసుకుంటే అంత మెరుగ్గా ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయగలరు, ఉద్యోగాన్ని సాధించగలరు. కాబట్టి మీరు ప్రిపరేషన్లో ఎక్కడా కూడా ఆటంకం చెందవద్దు. ఎందుకంటే కంపల్సరీ 100% నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు మీరు అనుకునే విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తారు. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇక రాబోయే జూన్ జూలైలో మీరు ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడే అవకాశం మీ అందరికీ, బాగా కష్టపడే వాళ్ళకి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇది ఇప్పుడుకున్న అప్డేట్. నారా లోకేష్ గారు స్వయంగా ఇప్పుడే వాట్సాప్లో మన షేక్ సిద్దిక్ గారికి రిప్లై చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని అంటున్నారు. అంటే స్టూడెంట్స్ అడుగుతున్నారా అన్న అంటే ఫిబ్ ఎండ్లో క్యాలెండర్ కోసం అడిగారు. క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్ అనేది ఫోకస్డ్ ఆన్ డిఎస్సి మీద ఫోకస్ చేసాం. క్యాలెండర్ విల్ టేక్ టైమ్ టు కలెక్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, అంటే పోస్టులు వివరాల సేకరణ జరుగుతూ ఉంది, దానికి టైం పడుతున్నారు. అంటే మనందరికీ తెలిసిందే జూన్లో ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మనే అనౌన్స్ చేశారు. సో ఇది కాబట్టి మనకి నోటిఫికేషన్ ఉంది ఫిబ్రవరి ఎండ్లో అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వచ్చినట్లయితే ఇంకా నోటిఫికేషన్ ఇంకా లైన్ క్లియర్ అయినట్లే. ఎస్సీ వర్గీకరణ రావడమే తరువాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.